హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ క్యారెట్ ఫ్రై. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు గింజలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, క్యారెట్తో పాటు వేగుతాయి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 లేదా 4 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత స్పైసీకి తగినంత కొబ్బరి కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసుకుంటున్నాను. కొబ్బరి కారం అంటే కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కారం, 4-5 చిన్నులపై రెబ్బలు వేసుకొని రోలు ఉంటే రోట్లో దంచుకోవడం లేదా మిక్సీ పట్టుకోవడం అంతే. కొబ్బరి కారం వేసాక 1 మినిట్ వేయించుకొని స్టవ్ ఆపేయడమే. అంతే, చాలా సింపుల్గా క్యారెట్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.